హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 43. సారీ ఫర్ ది లేట్ అండి. కళ్ళు తెరిచి ఎవరా అని చూసింది మధు. వసుధ, రిషి వాళ్ళత్త. వీల్ చైర్లో కూర్చుని ఆమె మీద చెయ్యి వేసి నిమురుతూ మధు అంది ఆమె. మధు ఆమెను గుర్తుపట్టినా ఆమెకు తను ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా చూసింది ఆమె వైపు. లే అమ్మా, కళ్ళు తుడుచుకో, బాధపడకు అని అంది ఆమె ప్రేమగా. నేను మీకు అని అంది మధు. "హ్మ్, నాకు తెలుసమ్మా, నువ్వు మా రిషి భార్యవని అంతా చెప్పాడు. బాధపడకు, రిషి వస్తాడు, తనకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు" అని అంది ఆమె మధు భుజం మీద చెయ్యి వేసి. మధు ఆనందంగా ఆమె వంక చూసింది. రిషి భార్య అని రిషి తరపున ఆమె మొదటగా చెప్పింది. కళ్ళు తుడుచుకుని, నిజంగానా అమ్మా, నిజంగా రిషి వచ్చేస్తాడు కదూ అని అంది మధు. నిజంగా వస్తాడు. వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. అప్పటి వరకు నువ్వు నేను కూడా కొంచెం ఓపిగ్గా వేచి ఉండాలి. తప్పదు తల్లి. ఎంత లక్షణంగా ఉన్నావు. మా రిషి సెలక్షన్ సూపర్గా ఉంది నిజంగా. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి తల్లి అని అంది వసుధ. ఎంత అనుకున్నా మళ్ళీ డీలా పడిపోతున్నానమ్మా నేను. డాక్టర్ కూడా ఇదే మాట చెప్పింది. టెన్షన్ పడకూడదు అని అంది మధు. డాక్టరా? ఏమైంది మధు నీకు అని అంది వసుధ కంగారుగా. కంగారులో డాక్టర్ గురించి చెప్పేశా అని మధు మనసులో అనుకుంది. అది అది నేను రిషి తల్లిదండ్రులం కాబోతున్నాం అమ్మా అని అంది మధు. వెంటనే ఆ మాట విన్న వసుధ ముఖమంతా ఆనందంతో నిండిపోయింది. నిజంగానా తల్లి? నువ్వు చెప్పేది నిజమా? నా తల్లే, నువ్వు నీ బిడ్డ ఆయుష్ పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా అని అంది ఆమె ఆనందంగా. ఆమె ఆనందం చూసి మధు కూడా కొంచెం సిగ్గుపడి, ఈ విషయం ఇంకా రిషికి చెప్పలేదమ్మా, చెప్పేలోపు ఇలా జరిగింది అని అంది మధు. మీరిద్దరూ సంతోషంగా ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది తల్లి. నువ్వు దిగులు పడకు. ఈ విషయం అసలు బయటికి రానివ్వకు, సరేనా? ఆ సైతాన్లు మీకేమైనా కీడు తెలబడితే నా రిషి బ్రతకడు అని అంది ఆమె. ఎవరొచ్చినా నా బిడ్డని ఏమీ చెయ్యలేరమ్మా అని అంది మధు. నేను ప్రాణాలతో ఉండగా రిషి వచ్చే వరకు నా కంటి రెప్పలా చూసుకుంటా అని అంది. మధు ఆమె చెయ్యి పట్టుకుని, మంచిది తల్లి, ఇలాంటి టైంలో నిన్ను ఎంత బాగా చూసుకునే వాళ్ళం, పెద్దింటి కోడలివి. నా రిషి బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడు. ఎలా బతికేవాళ్ళం, ఇలాంటి కష్టం వచ్చింది, ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి అని అంది వసుధ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. బాధపడకండమ్మా, ఇదంతా కొన్ని రోజులే, రిషి వచ్చేస్తాడు, అప్పుడు మనం అందరం సంతోషంగా ఉండొచ్చు. ఏమంటారు అని అంది మధు. నా తల్లే, చిన్నదానివైనా సరే ఎంత ఆలోచన నీకు. చల్లగా ఉండు తల్లి. ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఇంతసేపు ఉంటే వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తాయి అంటూ పక్కనే ఉన్న డ్రైవర్ని పిలిచి వెళ్తూ బయట ఉన్న అన్ని రకాల పళ్ళు తెచ్చి ఆమె చేతిలో పెట్టి తల నిమిరి వెళ్ళిపోయింది వసుధ. వెళ్తున్న ఆమెను చూస్తూ, అంతా బాగుంటే నేను ఆ ఇంట్లో ఉంటూ ఈమెనే తల్లిలా చూసుకునేదాన్ని కదా అనుకుంది మధు. కొంచెం మనసు కుదుట పడింది మధుకి. వసుధతో మాట్లాడాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఫ్రూట్స్ అన్నీ కడిగి అక్కడే పెట్టేసి మధు అలసిపోవటం వలన నిద్రలోకి జారుకుంది. చిన్ని వచ్చి మధుని తట్టి లేపింది. అక్కాలే అని మత్తుగా లేచిన మధుకి ఎదురుగా చేతిలో ఫ్రూట్స్ కొన్ని కట్ చేసి అందంగా సర్ది ఉన్న ప్లేట్ పట్టుకుని ఉంది చిన్ని. ఇవన్నీ ఎందుకు చిన్ని అని అంది మధు నీరసంగా. హా, ఇవన్నీ కాలవలో పడేయడానికని అంది చిన్ని. హా అని అంది మధు నిద్రమత్తులో అర్థం కాక. అర్థమయ్యి, హేయ్, ఆట పట్టిస్తున్నావా నన్ను అని అంది మధు. లేకపోతే మరేంటక్క, చూడు ఎంత నీరసంగా ఉన్నావో, లేచి ఇవన్నీ ఖాళీ చేసే, నేను వంట చేస్తాను అని చెప్పింది చిన్ని. నీకు వంటొచ్చా చిన్ని అని అంది మధు ఆశ్చర్యంగా. ఆ, లతక్క నేర్పించింది అని అంది చిన్ని. లతనా, దానికే రాదు, నీకేం నేర్పించింది అని అంది మధు. మ్యాగీ చేయడం నేర్పించింది అని అంది చిన్ని. ఆహా అంటూ నవ్వింది మధు. ఏంటి మ్యాగీ ఒకటి చేయటం మీ ఇద్దరి దృష్టిలో వంట చేయడమా అంది మధు. అది చూసావా ఎలా నవ్వావో, నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు అక్కా అని అంది చిన్ని. మధు కూడా నవ్వుతూ తల ఊపింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు కాసేపు. సరే కానీ నేను కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ తినేసే, నేను వెళ్ళి వంట చేసుకోవాలి అని అంది చిన్ని. నేను ఇవన్నీ తినేసి వంట కూడా చేస్తానులే, కానీ నువ్వు వెళ్ళి చదువుకో అని అంది మధు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదక్క, ఇంకేం చదవను, ఊరికనే అన్నానక్క. మ్యాగీ అని నాకు పప్పు చేయటం వచ్చు, అదే చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని అంది చిన్ని.
నువ్వు నాకు చెల్లివి కాదు, ఇంకో అమ్మవి అనుకుంది మధు. తర్వాత రోజు ఆఫీస్‌కి వెళ్ళింది మధు. వెళ్తున్న ఆమెని చూసి అందరూ ఏవేవో గుసగుసలాడుకోవటం ఆమె గమనించింది. ఏంటోలే అని పట్టించుకోకుండా వెళ్ళి తన సీట్‌లో తను కూర్చుని వర్క్ చేసుకుంటుంది మధు. అలా వర్క్ చేసుకుంటూ ఉంటుండగా వర్క్ విషయంలో డౌటొచ్చి పక్కమ్మాయిని అడిగింది. కానీ ఆ అమ్మాయి ఏమీ వినలేనట్టే ఉండిపోయింది. ఆమె సీట్ మీదుగా ఆ ఆఫీస్‌లో ముగ్గురు అబ్బాయిలు వెళ్తూ ఏంటో అనుకుంటున్నార్రా! ఇది కూడా అలాంటిదే అన్న మాట నేను గోకినప్పుడు ఏమో పెద్ద పతివ్రతలా ఫోజు కొట్టింది అని ఒకడు అంటుంటే, అవన్నీ నాటకాలురా! తెలిసిందిగా దీని అసలు రూపం అని ఇంకొకడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె వాళ్ళ మాటలకి వెనక్కి తిరిగి చూసింది. వీళ్ళెవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు మధుకి ఏమీ అర్థం కాలేదు అని మనసులో అనుకుంది. ఇంకొక అమ్మాయిని అడిగింది మధు. ఈ ఫైల్‌లో కోడ్స్ ఇవేనా అని. సారీ మధు, నీతో మాట్లాడొద్దని మా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. వాడిక్కడే ఉంటాడు కదా! నీతో మాట్లాడడం చూస్తే ఊరుకోడు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవా నీ సీట్‌లోకి అని అంది ఆ అమ్మాయి. వాట్? నాతో మాట్లాడొద్దన్నారా? ఏమైంది? నేనేం చేశాను? అని అంది మధు ఆశ్చర్యంగా. నేను చెప్తాను అని అంది సుచిత్ర. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మధు. ఒక్కసారిగా మధు వెనక్కి తిరిగి చూసేసరికి సుచిత్ర తన పక్కనే మహేష్ కూడా ఉన్నాడు. ఇద్దరిని చూసి కోపంగా ఏంటి అని అంది మధు. చెప్తాను మధు, నీ మీద కంప్లైంట్ వచ్చింది అని అంది సుచిత్ర చేతిలో ఒక పేపర్ చూపించి. నా మీద కంప్లైంటా? ఏంటది? నేనేం చేశాను? అయినా అందరూ నన్ను ఒక దోషిలా చూస్తున్నారు ఎందుకు? ఏం చేశాను నేను అని అంది మధు కోపంగా. నువ్వొక వ్యభిచారివి అని, కనిపించిన మగాళ్ళతో తిరుగుతావు అని, నువ్విక్కడ ఉంటే కంపెనీ రెప్యుటేషన్ పోతుంది అని అంది సుచిత్ర. ఆమె ప్రతి మాట నొక్కి చెప్తుంది. ఆమె అన్న ఒక్కో మాటకి ఆమె గుండెలు పగిలేలా ఏడుస్తుంది. చెవులు రెండు చేతులతో మూసుకుని అబద్ధమని గట్టిగా అరిచి ఏడుస్తూ అలా నేల మీద పడిపోయింది. నా మీద కావాలనే ఇలాంటి మాటలు పుట్టిస్తున్నారు. నాకు తెలుసు ఇదంతా నువ్వే చేస్తున్నావని సుచిత్ర మీద లేచి వేలితో చూపిస్తూ అంది. నాకేం అవసరం అని అంది ఆమె. నీకే అవసరం. ఎందుకంటే ఎందుకంటే అని ఆగిపోయింది మధు. ఆగిపోయావే చెప్పు అని అంది సుచిత్ర. ఎందుకంటే రిషిని నా నుంచి దూరం చెయ్యాలని నువ్వు వేసిన ప్లాన్ అని నాకు తెలుసు. అతను వచ్చాక అప్పుడుంటుంది నీకు అని అంది ఆమె వైపు వేలు చూపిస్తూ. వాట్ ద నాన్సెన్స్! చూసారా అందరూ? నాకు కాబోయేవాడిని కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటుంది ఇది. ఈమె క్యారెక్టర్ అని అంది అందరి వైపు చూపిస్తూ. నో, నేను అలాంటిదాన్ని కాదు. అంతా అబద్ధం అని అంది మధు. ఇంకా ఏదో చెప్పేలోపే సుచిత్ర ఆమె మీదకు వస్తూ నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అబద్ధమా అని అంది ఆమెను చూస్తూ. అందరూ కూడా ఆమె వైపే చూస్తున్నారు. ఆ మాటకి మధు షాక్ అయ్యి చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? నిజమా కాదా అని అంది. నిజమే అని అంది మధు స్థిరంగా సుచిత్ర ముఖంలోకి చూస్తూ. అదే మాట అటువైపు చూసి చెప్పు అని అంది చెయ్యి చూపిస్తూ. ఆమె చూపించిన వైపు చూసిన మధు కళ్ళు పెద్దవి అయ్యాయి. ఆమె అమ్మా నాన్న అటు డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసిన మధు షాక్ అయ్యింది. వాళ్ళ ముందు ఇలా దోషిలా నిలబడతాను అని అనుకోలేదు. వాళ్ళకి రిషి వచ్చాక నచ్చచెప్పి అన్ని విషయాలు చెప్దాం అనుకుంది కానీ ఇంతలోనే ఇలా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నేను చెప్పేది విను. మీకు అన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను అని అంది. మధు చెంప మీద గట్టిగా కొట్టింది వాళ్ళమ్మ. ఆ దెబ్బకి షాక్ అయ్యి వాళ్ళని చూసింది మధు. ఛీ పాపిష్టిదానా, నువ్వు అలాంటి దానవని అనుకోలేదు. ఉద్యోగానికని ఈ ఊరు వచ్చి ఇలాంటి పనులు చేస్తావా అని తిట్టింది. నువ్వు చేసే పని ఇదా? ఇలాంటి పనులు చేసి అప్పులన్నీ తీర్చావా? నీకు చేత కాదు అనుకుంటే మాకు చెప్తే అందరం కట్టకట్టుకుని కృష్ణానదిలో దూకి చచ్చేవాళ్ళం కదే. నీచమైన పని చేసి మా అప్పులు తీర్చమని నిన్ను అడిగామా? ఇలాంటి కూతుర్ని కన్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావని అంది ఆమె తల్లి ఏడుస్తూ. తన తల్లి అన్న ఒక్కొక్క మాట ఆమె గుండెను రంపంతో కోసినట్టు ఉంది. అమ్మా, నన్ను నమ్మడం లేదా? నేనే తప్పు చేయలేదమ్మా అని అంది మధు ఏడుస్తూ. ఛీ నోర్మి, నీ ముఖం చూస్తేనే అసహ్యం వేస్తుంది అని అన్నాడు ఈలోపు మధు తండ్రి. మధు గట్టిగా ఏడుస్తూ ముఖం చేతుల్లో పెట్టుకుని ఏడుస్తుంది. ఈలోగా సుచిత్ర వాళ్ళ దగ్గరకు వచ్చి చూడండి ఆంటీ, అయ్యిందేదో అయ్యింది. మీ అమ్మాయి కడుపు కారణం ఎవరో తెలుసుకుని ఏం చెయ్యాలో ఆలోచించండి అని అంది ఏమీ తెలియలేనట్టు. మధుకి ఒంట్లో సత్తువ లేనట్టు అలా పడిపోయి ఉంది. ఏడుస్తూ ఉన్నా కానీ ఆమె బాధ తీరడం లేదు. కానీ ఆమె నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు.
ఈలోగా మహేష్ అన్నాడు, ఒకరో ఇద్దరో అయితే అనుకోగలం, ఈమె చాలా మందితో తిరిగింది కదా, ఎవరని చెప్తుంది పాపం అని అన్నాడు మధు వంక కన్నింగా చూస్తూ మహేషు. ఆ మాటకి చురుక్కున చూసింది అతని వైపు. కొంచెం తడబడ్డాడు మహేషు. ఇంతలో ఒక అమ్మాయి ముందుకు వచ్చి, అవును, మధు రోజు కారులో ఎవరెవరో వస్తూ ఉంటారు, వాళ్ళతో ఆఫీస్ అవ్వకుండానే వెళ్ళిపోయేది. ఇంతలో ఇంకొకరు ఎప్పుడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది, ఎప్పుడు విన్న అసహ్యమైన మాటలు మాట్లాడేది అని అంది ఇంకొక ఆమె. వాళ్ళ వైపు అయోమయంగా ఆశ్చర్యంగా చూసింది మధు. వాళ్ళు సుచిత్ర వైపు తిరిగి తల ఊపారు. ఆమె కూడా కళ్ళతో సైగ చేసింది ఓకే అన్నట్టు. ఎందుకు మీరందరూ నన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారు? నేనేం తప్పు చేయలేదు. నేను పెళ్లి చేసుకుని తనతో ఉంటేనే నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది, అంతే తప్ప నేనేమీ తప్పు చేయలేదు అని అంది మధు వెక్కి వెక్కి ఏడుస్తూ. అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఆమె గురించి తెలుసు గనక జాలి అనిపించింది. కానీ సుచిత్ర ముందు నోరు ఎత్తే ధైర్యం లేక సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. ఎందుకు మధు ఇంకా అబద్ధాలు చెప్తావు? మీ అమ్మా నాన్న చూడు ఎంత బాధపడుతున్నారో. నీకు అంతగా డబ్బులు కావాలి అంటే నన్ను అడగొచ్చుగా, మన ఆఫీస్లోనే లోన్ ఇప్పించేదాన్ని అని అంది. సుచిత్ర మధు దగ్గరికి వచ్చి మధు లేచి ఆమె చెంప పగిలిపోయేలా కొట్టింది. బలమంతా చేతుల్లోకి తీసుకుని కొట్టింది. ఆ హఠాత్ పరిణామానికి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. నాకు తెలుసు నేనే తప్పు చేయలేదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు. ఎవరు చెప్తే నమ్ముతారో వాళ్ళే చెప్తారు అంటూ ఆమె టేబుల్ దగ్గరికి వెళ్ళింది ఏడుస్తూ. పోనీలే అని ఊరుకుంటుంటే నన్నే కొడతావా? ఈ నిమిషంలో నువ్వు ఈ ఆఫీస్ వదిలి వెళ్ళిపో అని అంది సుచిత్ర కోపంగా. ఆమె సామాన్లన్నీ సర్దుకుని ఏడ్చుకుంటూ బయటికి నడుస్తూ అందరినీ దాటుకుని, అందరి చూపులను దాటుకుని బాధతో ఆఫీసును వదిలి వెళ్ళిపోయింది మధు భారమైన హృదయంతో. ఆమె వెనుకే మధు తల్లిదండ్రులు కూడా వెళ్లారు. సుచిత్ర కోపంగా ఆమె క్యాబిన్లోకి వెళ్ళింది. మధు తండ్రి మాత్రం సుచిత్ర వెనకాలే వెళ్ళాడు. సుచిత్ర కోపంగా టేబుల్ పైన కొడుతూ ఆమెలో ఆమె తిట్టుకుంది. మేడం గారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు అతను. అతని వైపు కోపంగా చూస్తూ, నీ కూతురికి ఎంత పొగరు, నన్నే కొడుతుందా, చెప్తా దాని సంగతి అని అంది ఆమె. ఏదో కోపంలో కొట్టేసింది, ఏమీ అనుకోకండి. మరి మది అని అన్నాడు. ఏంటో చెప్పు నాంచకుండా విషయం అని అంది సుచిత్ర కోపంగా. ఫోన్లో డబ్బులు ఇస్తానన్నారు కదా అని అన్నాడు అతను. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అంతకంటే ముందు నువ్వు ఇంకో పని చెయ్యాలి అని అంది. ఏంటండి అన్నాడు అతను. నీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ చావాలి. నువ్వే నీ కూతురుని ఒప్పించి ఎలా అయినా అబార్షన్ చేయించాలి. భయపడతావో బ్రతుములాడతావో ఏం చేస్తావో నాకు అనవసరం. అబార్షన్ చేయించుకోవాలి ఆమె. తనంతట తానే ఒప్పుకోవాలి అబార్షన్‌కి. ఆ అమ్మాయి కడుపు గురించి మీకెందుకమ్మా అంత ఆలోచన? అని అన్నాడు అతను. అదంతా నీకనవసరం. నీకు నీ డబ్బు కావాలి అనుకుంటే ముందు నేను చెప్పిన పని చెయ్యి అని అంది సుచిత్ర. సరే మేడం, మా అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుంది. మీకు మాట ఇస్తున్నాను. నా డబ్బు నాకు రెడీ చెయ్యండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ కలిసి మధు జీవితాన్ని చిన్నభిన్నం చేసేలా ఉన్నారు, కన్న తండ్రితో సహా. మరామెను కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోగలదా ఆమె? కాపాడాల్సిన భర్త ఎక్కడ ఉన్నాడో ఏం జరుగుతుందో మరి వచ్చే భాగంలో చూద్దాం. ఇంకొక స్టోరీ ఈవినింగ్ లోపు ఇస్తాను.